హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్, రిచ్ జై భారత్, యాత్ర ఫర్ విశ్వం. వెల్కమ్ వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. మొదటిసారిగా నా యొక్క వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఆన్లైన్ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. దాంతో గోల్డెన్ టైం స్టార్ట్ అనండి, వినండి, కనండి, హ్యాపీగా అనుభవించండి. అనుభవించు రాజా అనే పాట వస్తుంది కదా, అది కూడా రాసుకో, ఓకేనా? సో థ్యాంక్ యూ. ఈరోజు చాలామంది ఏమి జరుగుతుందంటే, సార్ ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ని ఫాలో చేయన్నా, మరి 10th క్లాస్ డేట్ ఆఫ్ బర్త్ని ఫాలో చేయాలని నాకు మెసేజ్లు చేస్తుంటారు. కొందరు వీటిపైనే కొన్ని వీడియోలు చేసి ఉంటారు. అయితే వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, భారతదేశంలో కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా కావచ్చు, తల్లిదండ్రులు చదువుకోలేకపోతే వాళ్ళు రాసే అవకాశాలు ఉండవు. అది 80%, 80% మందికి ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్లు వాళ్ళ తల్లిదండ్రులు రాయకపోవచ్చు. అలాంటప్పుడు వాళ్ళ జాతకాలు ఉండవా, ఇక వాళ్ళ భవిష్యత్తు ఉండదా అని బాధపడుతుంటారు. మీరేం బాధపడిన అవసరం లేదు. నా విషయంలో కూడా మా తల్లిదండ్రులు నిరక్షరాస్యులు కాబట్టి, నన్ను కన్నది దోమకొండలో మా అమ్మ నాన్న, ఏదైతే లక్ష్మీ మేక నారాయణ, ఇప్పుడు మా ఫాదర్ అయితే చనిపోయింది, మా అమ్మ ఉంది. ఇక నన్ను పెంచింది దుడుగు వెంకటేశం, దుడుగు రాధమ్మ, వాళ్ళిద్దరు చనిపోయినారు. అయితే వీళ్ళు ఎవ్వరు కూడా నా డేట్ ఆఫ్ బర్త్ రాయలేరు. రాయకపోతే మరి మా పెద్దన్న గారు కొంచెం చదువుకున్నాడు కాబట్టి మా అమ్మని అడిగి, అసలు తమ్ముడు ఎప్పుడు పుట్టిండు, చెల్లి ఎప్పుడు పుట్టింది, ఇవన్నీ అడిగి మొత్తం మా డేట్ ఆఫ్ బర్త్లు తీసిండు. ఎప్పుడు తీసిండంటే మేము 10th క్లాస్ అయిపోయిన తర్వాత తీసిండు మా అన్నయ్య. వీటిపైన అంటే అప్పుడులో జాతకాల మీద, వీటి న్యూమరాలజీ మీద పెద్దగా అవగాహన మాకేం లేదు. తినడానికే తిండి లేదు, కట్టుకోవడానికి బట్టలు లేనప్పుడు ఇంకా ఈ జాతకాల గురించి ఏం ఆలోచిస్తాం మనం? ఫస్ట్ ఫుడ్, కూడు, గుడ్డ, గూడు. తర్వాత కొంచెం కొంచెం క్రమక్రమంగా ఆధ్యాత్మికకు వచ్చిన తర్వాత మా డేట్ ఆఫ్ బర్త్లు ఏంటిది, మా నక్షత్రం ఏంది, మన తిథి ఏంది, వారం ఏంది, మా రాశి ఏందని ఇట్లా మెల్లమెల్లగా తీసుకొస్తే లాస్ట్కి గత 15 సంవత్సరాలుగా ఈ న్యూమరాలజీలో కొంచెం నాకు ఎక్కువ పిచ్చి అయింది కదా, ఈ న్యూమరాలజీ మీద. వాటి మీద నేను ఎక్కువ రీసెర్చ్ చేయడం, నేను కోర్సులు నేర్చుకోవడం, నేను ఈ ఫీల్డ్లోకి రావడం ఇదంతా జరిగింది. చాలాసార్లు చెప్తూ ఉంటాను, నా క్లాస్లో కూడా చెప్తాను. అయితే ఈ మధ్యకాలంలో కొందరు రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. అసలు మీ ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ ఏంటిది, మీ న్యూమరాలజీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటిది, ఇవన్నీ అంటుంటారు. వాస్తవంగా ఏ న్యూమరాలజిస్ట్ కూడా ఆయన డేట్ ఆఫ్ బర్త్ని ఇట్లా డిస్ప్లే చేసి చెప్పరు. ఎందుకు చెప్పారంటే ఆయన వీక్ పాయింట్లు, ఆయన స్ట్రాంగ్ పాయింట్స్ జనాలకు తెలిస్తే ఆడుకుంటారు, బంతి ఆట ఆడుకుంటారు, ట్రోల్స్ చేస్తారని చెప్పరు. కానీ నేను అట్లాంటి ఆలోచనే పెట్టుకోను. ఎందుకంటే ఇది సత్యం ప్రపంచానికి చెప్తా. నేను ఏ డేట్లో పుట్టినా, ఎప్పుడు పుట్టినా, ఏం జరిగిందని చెప్తున్నా, అందుకోసమే. సో ఇదేమి పెద్ద గొప్ప ఏం కాదు, తక్కువ ఏం కాదు. నువ్వు తక్కువ చేసుకోవడం అనేది పెద్ద లోపం. నిన్ను కూడా పేదగట్టు అనుకోవడం కూడా అది కూడా లోపమే. ఉన్న వాస్తవాలు చెప్పండి. నేను ఉన్న వాస్తవాలు చెప్తున్నాను. నేను 0 నుంచి ఈ స్థాయికి వచ్చిన. నేను ఏ రూపాయి తీసుకోకుండా ఫ్రీ నుంచి ఈరోజు రూపాయి దాకా 2 లక్షల దాకా ఫీజులు వసూలు చేస్తున్నాను నేను. ఇది నిజం. తెలుగు రాష్ట్రాల్లో కాదు, ప్రపంచవ్యాప్తంగా ఏ న్యూమరాలజిస్ట్కి ఇస్తున్నారని మీరు 2 లక్షల రూపాయలు చెప్పండి, కామెంట్ చేయండి ఫస్ట్. మీరు ఈ స్థాయికి ఎదిగినా అంటే నా డేట్ ఆఫ్ బర్త్లో ఏదో ఒక నంబర్ ఉంది, బిజినెస్ నెంబర్ ఉంది. లేకపోతే ఎందుకు చేస్తా ఇంత బిజినెస్? ఎవరైనా చేసినారా? మొబైల్ నెంబర్ల మీద బిజినెస్ ఎవరైనా చేసిండ్రా? ఒక రింగు, లోషోగ్రీడ్ రింగు 69,900 అమ్మిండ్రా? ఎవరన్నా అమ్మిండ్రా? డాబా రోటాలు బన్నలు అని అమ్మినా నేను 5 పైసల లాభం కోసం. సో ఆ 5 నంబరే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. చూద్దాం ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ ఎట్లా ఉంది. అయితే మీరు అనొచ్చు, సార్ ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ వాడుకోవన్నా, మరి 10th క్లాస్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ మీద వాడుకోవాలంటే నేనేమంటానంటే, నీకు ఏది మంచిగా ఉంటే అది వాడుకోవా బాబు. ఇప్పుడు 2 కూరలు ఉన్నాయి నీకు 2 ఒక మంచి కూర ఉంది, టేస్ట్ ఉంది, ఏది తింటావు? మంచి టేస్ట్ ఉన్నది తింటావా, ఖరాబ్ ఉన్నది తీసుకుంటావా? అలానే ఆస్ట్రాలజీకి ప్రకారము, ఆస్ట్రాలజీ అంటే మన జ్యోతిష్య శాస్త్రం ప్రకారము ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటేనే మొత్తం చెప్పగలుగుతాం, లేకపోతే లేదు. ఓకేనా? దీనికైనా ఒరిజినల్ ఆల్వేస్ ఒరిజినలే కదండి. దానికి తిరుగు ఉండదు. డూప్లికేటే కదండి. సో అందుకోసం నేనేమంటానంటే, ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళ కోసం ఈ వీడియో. మీరేం బాధపడిన అవసరం లేదు. డూప్లికేట్ ఉన్నా సరే, అంటే 10th క్లాస్ మెమో మీద, పాన్ కార్డు మీద, ఆధార్ కార్డు మీద ఉన్నా సరే ఏం బాధపడిన అవసరం లేదు. దాంట్లో కూడా కొన్ని యోగాలు ఉంటాయి, దానివల్ల కూడా మీ జీవితాలు మారుతాయి. అందుకోసమే చాలామంది నాకు కన్సల్టేషన్ చేసే ముందు, నాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు సార్, ఇక ఏం చేద్దాం ఇక చేసుకొని ఏం చేయాలంటారు. వద్దు. మీకు డేట్ ఆఫ్ బర్త్ లేకున్నా ఆధార్ కార్డు మీద, పాన్ కార్డు మీద, 10th క్లాస్ మీద ఉంటే చాలు. అవి కూడా లేవు సార్, అవి కూడా లేకుండా మీ పేరు ఉంది కదా, మీరు వాడే మొబైల్ నెంబర్ ఉంది కదా, మీ మ్యారేజ్ డేట్ ఉంది, చాలు.
వీటితోని కూడా కొన్ని మనం అఖండ విజయాలు సాధించవచ్చు. ఇక సుత్తి సోది పక్కన పెట్టు అంటారు కొందరు, ఏం సుత్తి సార్ అని అంటారు, ఆ పక్కన పెడదాంలే. ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక నా ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ జూలై 5వ తారీఖు పుట్టాను, 1979లో పుట్టాను. అందుకోసం ఈ 7 అనేది 2 సార్లుగా రిపీట్ అయింది కాబట్టి ఈ న్యూమరాలజీ విద్య, పామిస్ట్రీ, యోగా ఇవన్నీ చెప్పగలుగుతున్నా. అకల్ సైన్స్లో ఈరోజు తోపు బాపు అని అనుకుంటున్నారు జనాలు, నేను కూడా అనుకుంటున్నా, ఉన్న వాస్తవమే. సో అందుకోసమే ఇప్పుడు చాలామంది నేను ప్రిడిక్షన్లు చెప్పిన తర్వాత ఆయన మా శిష్యుడే అంటున్నారు. ఫేమస్ న్యూమరాలజిస్టులు, చాలా పెద్ద న్యూమరాలజిస్టులు. ఆయన మా దగ్గరనే నేర్చుకుండు, నేను ఎవరి దగ్గర ఏం నేర్చుకోలే. నా సొంత అనుభవంతో నేను ఇదంత టాపిక్ తయారు చేసుకున్నా. అయితే నేను ప్రత్యక్షంగా పోయింది 2014 మే 12, 13వ తారీఖులో ముదిగొండ గోపికృష్ణ వైశ్య కమ్యూనిటీ హాల్ లకడీ కప్పుల్లో జరిగింది. 2 రోజుల క్లాసు పోయినా. అక్కడ పోయిన తర్వాత అర్థమైంది న్యూమరాలజీ అంటే ఏంటిది, గిట్ట కూడా చెప్తారా అని. తర్వాత 2016 తర్వాత సెప్టెంబర్ 28వ తారీఖు అక్కడ మనము అమీర్పేటలోని కుక్కటిపల్లిలో జయ శ్రీనివాస్ అని గురువు గారి దగ్గర మేము ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఒక క్లాస్ అటెండ్ అయినా. అది 19,000 20,000 కట్టి. అక్కడ ముదిగొండ గోపికృష్ణ దగ్గర 15,000 అప్పుడు కట్టి అటెండ్ అయ్యాను. ఈ 2 క్లాసులే నేను న్యూమరాలజీ పోయింది. అంటే 3 రోజులే. 3 రోజులలో గింత సబ్జెక్టు నేర్చేసుకుంటామా? అర్థం చేసుకోండి, 3 రోజులలో గింత సబ్జెక్టు కాదు కదా. కానీ నా శిష్యులకి గత 3 సంవత్సరాలుగా 2020 నుంచి ఇప్పుడు 2024 4 సంవత్సరాలుగా ఆన్లైన్లో కంటిన్యూగా బోధన చేస్తూనే ఉన్నాను. ఈరోజు హైయెస్ట్గా 2 లక్షల దాకా గడుతున్నారు నా శిష్యులు. 33,900 నుంచి ఇక్కడ దాకా వచ్చింది. దీనికి కారణం ఏంటంటే మా గురువుల అనుగ్రహం ఉంది. వాళ్ళు గంట చెప్పినో 2 గంటలు చెప్పినో 2 రోజులు చెప్పినో కానీ దానికన్నా ఎక్కువగా నా కృషి ఉన్నది, నా పట్టుదల ఉన్నది, నా బర్నింగ్ డిజైర్ ఉంది, నేను సాధించాలి దీంట్లో అనేది ఉంది. దానివల్ల డెవలప్ అయినా తప్ప ఏదో నేను ఇప్పుడు ఈరోజు ఫేమస్ కాగానే ఆయన నా శిష్యుడు అని చెప్పుకోవడం మంచిది కాదు. మీ శిష్యుడు అని నేను ఎంతమంది చెప్పినా నేను న్యూమరాలజీ ఇద్దరి దగ్గరనే నేర్చుకున్నా. యోగా చాలామంది దగ్గర నేర్చుకున్నా. ఆయుర్వేదం చాలామంది దగ్గర నేర్చుకున్నా. నేను అవి ఏవి నాకు ఆర్థికంగా డెవలప్ చేయలేవు. అర్థమైనా? సో అందుకని నిజాలు నిప్పులాగా మాట్లాడుతూ ఉంటే మీకు ఇబ్బంది అవుతూ ఉంటుంది. తెలుసుకొని మాట్లాడండి. ఎవరైనా ఆయన నా శిష్యుడు అని చెప్పేటప్పుడు నేను నీకు ఏ రోజు వచ్చినా ఏ టైంలో వచ్చినా నువ్వు నాకు ఎప్పుడు నేర్పించడం, కొంచెం విచక్షణ జ్ఞానంతో మాట్లాడండి. ఓకేనా? నాకు 33 మంది గురువులు నేర్పినారు. వాళ్ళందరూ ఒక్కొక్కటి నేర్పినారు. ఆ లిస్టే ఉన్నది. షానవాజ్ చౌదరి నేర్పినారు పొలిటికల్లో. విశ్వరూప్ రాయ్ చౌదరి నాకు డయాబెటీస్ క్యూర్ ఇన్ 72 అవర్స్ నేర్పారు. ఇంకా చాలామంది ఉన్నారు. ఆ లిస్ట్ ఒకటిసారి చెప్పేస్తా. ఇంకా ప్రతి ఒక్కరు ఆయన నా శిష్యుడు అంటే కుదరదు. ఇక్కడ కుదరదు. ఎట్లా కుదురుతుందండి? నేను నీ దగ్గర నేను నేర్చుకున్నప్పుడు నువ్వు నా శిష్యుడు అని చెప్పడానికి నీకు అర్హత ఎట్లా వచ్చింది? ఓకేనా? అది అట్లాంటివి చెప్పకండి. మీడియా ఛానల్లో, యూట్యూబ్ ఛానల్ నాకు అందరూ చెప్తున్నారు అనమాట. కొందరు వచ్చి సార్ ఈయన మీ శిష్యుడు అని అంటున్నట్టే ఎట్లా అవుతుందా, ఏ సర్టిఫికేట్ ఉంది? అట్లా కాకుండా నేను చెప్పేది వినండి చక్కగా. ఇప్పుడు నా శిష్యులు చాలామంది 400 మంది ఉన్నారు, రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా. ఓకేనా? సో అందుకోసమే గురువు అని చెప్పుకోవడానికి అర్హత ఉండాలి మనకు. ఓకే. జూలై 5వ తారీఖు 1979. 7 అనేది 2 సార్లు ఇప్పుడైంది, 5 అనేది 2 సార్లు ఇప్పుడైంది, 9 అనేది 2 సార్లు ఇప్పుడైంది. కువా నంబర్ 3 వచ్చింది. రాజకీయానికి సంబంధించిన నంబర్లలో 4 ఉండాలా, 3 ఉండాలా, 8 ఉండాలా అని చెప్పిన. కానీ 4 ఎట్టి పరిస్థితుల్లో నాకు లేదు. 3 అనేది రహస్యంగా వచ్చింది. ఇదిగో ఉంది, ఇక్కడ 3 ఉంది. సో ఇది ఫిలాసఫికల్ లైను, తర్వాత బిజినెస్ లైను, ఎమోషనల్ లైను, ఇవన్నీ చాలా పర్ఫెక్ట్గా ఉంది. బలరేఖ ఇదిగో, దృఢ సంకల్ప రేఖ ఉంది, సక్సెస్ లైన్ ఉంది, ఇదంతా ఉంది. తర్వాత నా పేరు బాబా పాండంగా నేను సోషల్ మీడియాలో పెట్టుకున్న తర్వాత బాబా పాండురంగంగా ఎప్పుడైతే నేను ఈ పేరు 2014 నుంచి ఉపయోగిస్తున్నానో, ఎప్పుడైతే ఉపయోగిస్తున్నానో అప్పటి నుంచి నాకు నేమ్ ఫేమ్ వచ్చింది. సో నాకు 1000 వస్తున్నాయి, లక్షలు వస్తున్నాయి, కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాను. ఇది 46 నంబర్లో ఉంది. ఈ 46 నంబర్లో ఉన్నందుకు ఇక్కడ 4 వచ్చేసింది. ఇదిగో ఇక్కడ 6 వచ్చింది. ఇది గోల్డెన్ లైన్ లైఫ్ వచ్చేసింది. ఇది చాలామందికి తెలియదు. లోషోగ్రీడ్ గురించి తెలంగాణ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రంలో ఎవరు చెప్పలే. న్యూమరాలజిస్ట్ ఫస్ట్ స్టార్ట్ చేసిందే నేను. దాని తర్వాత ఇంకా నా మీదే ఏదో కాకిరెట్టల్లాగా ఏదో నెగిటివ్ వీడియోలు చేస్తున్నారు. నానా, నీ ముడ్డి నువ్వు దుడుచుకో ఫస్ట్. నీ ముడ్డి చక్కగా లేదు, వేరే లేపుతుంటావు నువ్వు.
నీకే చెప్పేది. ఈ వీడియో చూస్తుంటావు, నాకు తెలుసు, దొంగతనంగా చూస్తుంటావు నువ్వు ఎప్పుడు, నాకు తెలుసు. అసలు నీకు ఒక 2000 సబ్స్క్రైబర్లు కూడా లేరు. మళ్ళీ నాకు డైలాగ్ కొడుతున్నావా, ఎప్పుడు వచ్చింది కాదు బుల్లెట్ దిగిందా లేదా అని. ఫస్ట్ మన శరీరం, మన ముడ్డి, మన శరీరాన్ని మనం చూసుకుందాం, మన ఫ్యామిలీని, మన భార్య, మన పిల్లలు మనం చక్కగా చేసుకుందాం ఫస్ట్ ఎదుటోనికి చెప్పేటప్పుడు. అందుకోసమే లోషోగ్రీడ్ గురించి తెలుగు రాష్ట్రంలో ఎవరు చెప్పిండు ఆ యూట్యూబ్లో? ఫస్ట్ ఎవరు యూట్యూబ్ ఎప్పుడు నీకు తెలుసా? అసలు లోషోగ్రీడ్ గురించి ఏ న్యూమరాలజిస్ట్ ఈ 30 సంవత్సరాల్లో తెలుగు రాష్ట్రాల్లో లోషోగ్రీడ్ ఒక షీట్లో వేసినాడా? వేయలే. నా వీడియోలు వచ్చిన తర్వాత, ఈ ప్రపంచాన్ని సృష్టించిన తర్వాత ఈ లోషోగ్రీడ్ గురించి ఇప్పుడు చెప్తున్నారు కుహానా మేధావులు. అర్థమైందా? సో ఈ విధంగా గ్రాఫ్ వచ్చినప్పుడు ఇదిగో ఇట్లా చూడండి, యాక్షన్ ప్లాన్ వచ్చేసింది. ఇన్ని బలరేఖలు వచ్చినాయి కాబట్టి నేను ఈ స్థాయిలో ఉన్నా. అంతకుముందు లేదు. అంతకుముందు అన్ని బలహీన రేఖలు ఉన్నాయి. అంతకుముందు ఒకటే బలరేఖ ఉండే. సో ఇది నా ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ కాబట్టి ఇంత సక్సెస్గా ఉంది. సో ఒక 8 నెంబర్ లేదు కాబట్టి రాజకీయాల్లో ఇంకా నేను అరంగేట్రం చేసినా సక్సెస్ కాలేకపోయినా.